అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కంద రోటి పచ్చడి అండి. చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో కంద తినాలి కదా. కందని ఇలా చెక్కు తీసుకున్నానండి. కందలో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇది శీతాకాలం వస్తుంది బాగా ఎక్కువగా. ఈ కార్తీక మాసంలో కంపల్సరీ తినాలండి ఏదో ఒక రూపంలో. చెక్కు తీసి ఇలా సన్నగా ముక్కలు కోసుకోవాలండి. ఈ రోటి పచ్చడి కూడా 2 రకాలుగా చేస్తారు. ఉడకబెట్టి కూడా చేస్తారు. కంద రోటి పచ్చడి పచ్చిమిర్చితో చేయొచ్చు, ఎండుమిర్చితో కూడా చేయొచ్చండి. నేనైతే ఈరోజు పచ్చిమిర్చితో చేస్తున్నాను. మనం తీసుకునే కందను బట్టి మన కారం ఎంత కావాలనుకుంటే అన్ని దానికి తగ్గట్లుగా వేసుకోవాలండి పచ్చిమిర్చి. ఈ సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదండి కంద, దాన్ని 3 టైమ్స్ అన్న కడగాలండి. ఎందుకంటే మట్టిలో నుంచి వచ్చినవి కదా దుంప. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. ముందుగా ఆయిల్ వేసాను. మనం ఫ్రై చేసుకునే దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి కొంచెం చీలికల్లాగైనా పెట్టాలి, లేదంటే కనుక ఇరిసి వేయాలండి. 2 ముక్కలుగా కట్ చేసి నేను కొంచెం చీలికలు పెట్టాను, లేదంటే పేలుతాయి కదా మిర్చి ఆయిల్లో వేగేటప్పుడు. ఇప్పుడు ఇలా వేయించుకోవాలండి. ఈ పచ్చిమిర్చితో చేసిన పచ్చడి ఒక టేస్ట్ ఉంటుంది, ఎండుమిర్చితో చేసిన పచ్చడి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఇలా పచ్చిమిర్చి వేగిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి కంద. దీనిలో పోషక విలువలు చాలా ఉంటాయి. ఇదివరకు అమ్మవాళ్ళు ఈ కందతో చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. పులుసు పెట్టుకోవచ్చు, ఫ్రై చేయొచ్చు, కూరలాగా చేయొచ్చు, మసాలా అవి వేసి చాలా బాగుంటాయండి. బచ్చలాకుతో కూడా చేసుకుంటారు. ఈ మిర్చి ఫ్రై అయిన తర్వాత తీసి ఇప్పుడు దీనిలో కంద ముక్కలు, కడిగి పెట్టుకున్న కంద ముక్కలు వేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు. పచ్చిమిర్చి వేసిన తర్వాత వేయించిన తర్వాత ఉన్న నూనె అయితే సరిపోతుందండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచాలి మంటని, లేదంటే కనుక హైలో పెడితే మాడిపోతుందండి. ముందు పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నాను కదా, దీన్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాను. ఇవి మంట బాగానే ఉన్నాయండి, సరిపోతాయి. ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుతూ చూడాలండి. కంద ముక్క కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది. ఇప్పుడు రోట్లోనే కాబట్టి దంచేది, వేడిగా ఉన్నా కూడా దంచుకోవచ్చండి. ఈ కందతో నిలవ పచ్చడి కూడా చేసుకోవచ్చండి. కంద పెండలం కూడా కలిపి పట్టేవాళ్ళు అమ్మవాళ్ళు. నిలవ పచ్చడి సంవత్సరం వరకు పాడవదు. ఉట్టి కంద కూడా పట్టవచ్చండి నిలవ పచ్చడికి. ఇంకా ముందు వీడియోస్ చేస్తాను కదండి, అప్పుడు నిలవ పచ్చడి కూడా చూపిస్తాను. మీరు కామెంట్స్ చేస్తే చేస్తానండి. ఇలా మొత్తం కూడా కలపాలండి. కంద అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని రోట్లో వేసి పచ్చడి చేసుకోవటమేను రోటి పచ్చడికి. ఇప్పుడు ఈ వేడి మీద ఉన్నప్పుడే గళ్ళుప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత చింతపండు కొంచెం దీనికి సరిపడా వేసుకోవాలి. కడిగి ఈ వేడి మీద ఉన్న చింతపండు మెత్తగా అవుతుందండి. లేదంటే కనుక ఇది నిలవ ఒక వారం రోజుల వరకు ఉంటుంది అన్నీ కూడా వేయించటం వల్ల. లేదంటే కనుక 1 డేలో అయిపోతుంది అనుకుంటే చింతపండుని నానబెట్టాలండి. వాటర్లో నానబెట్టి అది పల్చగా కూడా అవుతుంది పచ్చడి అప్పుడు. ఇది కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు రోల్ని కడిగి పెట్టుకున్నాను. ఇది బయట ఎండగా ఉంది, చిన్న రోల్ ఉంది, ఈ అరుగు మీద చేసుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు తడి ఆరిపోయిన తర్వాత ముందు పచ్చిమిర్చి వేసుకోవాలండి. దీనిలో కొంచెం దంచిన తర్వాత ఈ చింతపండు ఈ కంద ముక్కల్లో వేసాను కదండి, అది కూడా వేసి దంచాలి. మిక్సీలో అయితే అన్నీ కలిపేయచ్చండి. రోట్లో దంచేటప్పుడు ముందు పచ్చిమిర్చి చింతపండు నలిగిన తర్వాత ఈ కంద ముక్కలు వేసుకోవాలి. ముందు కంద ముక్కలు వేస్తే త్వరగా నలగదండి ఈ చింతపండు.
అదే వాటర్లో నానబెట్టింది అయితే కనుక మెత్తగా అవుతుంది కదా, త్వరగా నలిగిపోతుంది. ఇప్పుడు అవి నూరిన తర్వాత ఈ ఫ్రై చేసి పెట్టుకున్న కంద ముక్కలు వేసుకోవాలి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. ఈ యూట్యూబ్ ద్వారా ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు, వాళ్ళలాగే నేను కూడా అవ్వాలనుకుంటున్నానండి. నేను డైలీ వీడియోస్ చేస్తానండి. నాకు తెలిసినవి చేస్తున్నాను. తెలియనివి అంటే నాకు వంట చేయటం అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి కూడా ఇంట్రెస్ట్తో చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలండి. ఈ మెత్తగా అయింది కదా. ఈ రోటి పచ్చడి ఇలానే ఉంటుందండి, మరీ పేస్ట్ లాగా అవ్వదు. అదే మిక్సీలో వేస్తే కనుక బాగా మెత్తగా అవుతుంది. దీనిలో ఇలా అయిందండి. ఇప్పుడు దీన్ని తాలింపు చేసుకోవాలి. ముందుగా దీనికి తగినంత ఆయిల్, ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కాస్త ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి ఇప్పుడు ఇది తాలింపు వేసుకోవాలండి. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదా. నాకు చిన్నతనం నుంచి ఈ వంటలు చేయటం అంటే చాలా ఇష్టం అండి. వంటలు, ముగ్గులు, అల్లికలు, కుట్లు ఇవి కూడా చేస్తాను. మీరు కామెంట్స్ చేయట్లేదండి, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ. కంద రోటి పచ్చడి తయారీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమార్.